శ్రీమాత్రే నమః. లక్ష్మీయుక్తుని నినున్ గణపతిన్ లంబోదరాంతఃపుం లక్ష్మీభూత సితాబ్జ కోరక కలోల సైకదంత ప్రభుం పక్ష్మశ్రీ నిభుతో త్వమద్ముదయా పాదస్తక మోక్షక్ష్మాలాభ సభావసీ కృతిగతించన్ కుర్తు విఘ్నేశ్వరా అశ్వగ్రీవుని తలచన శశ్వద్విద్యా ప్రదాయి స్ఫటికమణి విపున్ విశ్వహిత సారసాహితి శాశ్వతము యశమునొసగి సంరక్షింపను ఏ దేవి సర్వజీవులలో దాగిన శక్తియ కులోకములేను ఆదేవిని కొలుతునవరా సోమానకొండ సామిని సావాలుగ సింగపుతల సరి మారిసికిన్ నే భక్తి మృగ్గులిచ్చద ఆపగ ఆగిరిపడి కుదురాటము గెలువన్. శోభానకొండ అంటే శోభనాద్రి, సావాలుగా అంటే సగం ఆయన తల వరకు ఉన్నదేమో సింగపుతల సరి మానిసియున్ మిగతాదేమో మనుష్య రూపం. అటువంటి స్వామికి నేను నమస్కారాలు ఎన్నో ఇస్తున్నాను. ఈ అగిరిపల్లి అవధానానికి రాజధాని, అవధానానికి వారణాసి అట్లా 1872 సంవత్సరంలో మాడభూషి వెంకటాచార్య గారు అవధానం చేసినటువంటి వేదిక మనకి ఇప్పటికీ ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అవధానం ఇంతగా వ్యాపించడానికి ఆగిరిపల్లే కారణం. అవధానం దీంట్లో ఎందుకు ఇవాళ 4 భాషలు అంటే ఇక్కడ 4 వేదాలు చదువుకుంటున్నారు కాబట్టి అమ్మవారి సన్నిధిలో ఆగిరిపల్లిలో మనం మన తెలుగులో అర్థ తెలుగుని, సంస్కృతం ప్రాకృతాన్ని వీటిని కూడా మనం అధ్యయనం చేయాలి అని మా అందరి యొక్క ఆకాంక్ష. ధూళిపాల సుధాబ్దిందు మహాదేవమణిం బుధం సభా సంచాలనగ్రణ్యం వందేవధాన సారథిం ఉచ్చకులెల్లరు గనులు ప్రీణిత పండిత లోకులు సుసంవిచ్చకటీకృతాకృతులు వేద విశేషులు సభ్యపాలి దీపిచ్చిలమౌ వధానము వీరికి చూపక వచ్చినాడ నీ కచ్చతి తోడుగానిచి కామం బిడ్డని తల్లి భారతి. సరస్వతీదేవి యొక్క కచ్చపల్లి తోడుగా ఇచ్చి అవధానంలో నాకు విజయాన్ని ప్రసాదించబడ్డారు కనుక పుచ్చవైంది కదా ఇది మీ కోసం. ఇందులో మొట్టమొదటి పుచ్చుకలు ప్రాకృతంలో అంశం అంటున్నారు, వర్ణాంశం సూచన. అవధాన గారి దౌహితుడు అడిగిన శ్రీమాత్రే నమః. నృసింహస్వామి పెళ్లి మేళం ఇది అంశం. పచ్చఖం సామి కళ్యాణం. ఇక్కడ శోభనాద్రి స్వామి వారి కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి పెళ్లి మేళం గురించి ప్రాకృతంలో ఇది మొదటి పాదం పూర్తయింది. అంటాం కదా, అది నరసింహస్వామి అంటే తెలుసుకోవాలి కదా. వ్యాకరణానికి విశేషంగా చెప్పారు. నా పేరులో అంకించానికి అసలు వివరించగలరు. వ్యాకరణ నరసింహస్వామి ఇక్కడే ప్రత్యేకం. వైయాఘ్రాజన అని అందరూ పులి చర్మం మీద కూర్చొని తపస్సు చేసిన వారు కూడా ఎంతమంది ఇక్కడ ఉన్నారు. తర్వాత వాకట్టు నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి అంటే రాముని వర్ణించుకున్నారు అనుకోండి, ఈయన రా అంటారు, ఆ నిషిద్ధం చేసేవాడు మా అనడానికి వీలేదంటారు. అంశాన్ని నిర్వహించిన వారు డాక్టర్ కాన్పల్లి బాలకృష్ణ గారు, వారు అత్యంతకు నిషిద్ధాక్ష చేస్తారు. ఈ వాకట్టు నిషిద్ధాక్షరికి సంబంధించిన అంశం పరమ పవిత్రమైన వేద విద్యలకు సాటి వచ్చే విద్యలు ఈ లోకంలో లేవని వర్ణిస్తూ అచ్చ తెలుగులో చెప్పవలసిందిగా ప్రార్థిస్తాం. నిషేధిస్తారా? ప్రారంభం నిషేధం లేదు. లక్ష్మిలో అదే అమ్మలో మా అన్నది వీలేదు. తునిలో అక్షరం లేదు. 9లో కవిలో లా నిషేధం, కవితలో కా నిషేధం, లై పరమాత్మలో గనిలో కా నిషేధం, నందులో నకారం, లక్ష్మిలో సల్
కలకున్ తొనలై పనసలో తొనలు ఉంటాయి, పనస తొనలు ఇందులో కూడా పనసలు ఉంటాయి వేదల్లో. పేదల్లో అన్ని పనసలే కదండి. ఒక మాట వింటున్నాడు కవిత, అబద్ధంగా సుబద్ధంగా కుంతిపుత్రో వినాయక అన్నాడు. మీరు అనుకునే వినాయకుడు కాదండి, ఆయనకు మించిన నాయకులు లేనివాడు, ఆయనే నాయకుడు, విశేషమైన నాయకుడు. ఇదానీ తృతీయ అంశः దశమదీయ అంశः అస్య ప్రశ్న అటు ఉపదేశ వెంకటేశ్వర మహోదయः. వందే సంస్కృతమాతరం వందే భారతమాతరం. అవधानं महोदय, संस्कृतभाषायां दत्तपदी इति अंशः वर्तते. भारतं पूजितं पूरितं राजितं स्वेच्छावृत्तं स्वीकृत्य भारतस्य वैभवम् उच्यतामिति अहं प्रार्थये. భారతం చ సదా భూయాత్. తర్వాత సమస్య డాక్టర్ గురుపాల్ రామకృష్ణ గారు ఆంధ్రాలో అంటే సంస్కృతాంధ్రాల్లో కలిపి ఇస్తారు. ఈ స్థలం మా గురువు గారు బ్రహ్మశ్రీ మందులపల్లి మాణిక్య శాస్త్రి గారు చదువుకున్న చోటు. వారికి చదువు చెప్పినటువంటి గురువు గారు వెలుగురు రామబ్రహ్మ శాస్త్రి గారు. అలాంటి రామబ్రహ్మ శాస్త్రి గారు మహానుభావుడు. ఆయన అపర గౌతముడు అని ఆయనకి పేరు. ఆనాడు మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఆయన్ని శిరస్సు మీద పెట్టుకునేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళటం, ఏ సభల్లో పాల్గొనడం, వాక్యార్థాలు చేయలేదు. కానీ ఆయన గొప్పతనం చాలా గొప్పది. ఆ గొప్ప మీద ఒక సమస్య ఇస్తున్నాను. రామబ్రహ్మదయా విశేషమున శాస్త్ర గ్రంథి సన్యాయము. అన్యాయ సన్యాయ అని వాడుతూ ఉంటారు శృంగేరి జగద్గురువులు భారతీయ జగత్ స్వామి వారు. అందుకని ఆ విషయాన్ని చక్కగా గుర్తించి మన అవధాని చక్కగా మంచి పద్యం చెప్పాలని కోరుతున్నాను. ప్రేమన్ వత్సలత వరిష్ఠతన్ సద్వేదాంత సన్యాయతన్. మొదలపాలని చెప్పడం జరిగింది. అయ్యా రాణి గారు, బ్రహ్మచారి చట్టవర్కట. బ్రహ్మచారి విద్యాధ్యయనం ప్రాథమిక దశలో 4 ఆశ్రమాలు, మొదటి ఆశ్రమంలో వాళ్ళ పని అధ్యయనం. అధ్యయనానికి అనేక శాఖల మీద సంచరిస్తారు. వాళ్ళు ఒకళ్ళు వ్యాకరణానికి వెళ్తారు, ఒకళ్ళు మీమాంసకి వెళ్తారు, రకరకాల 100 శాఖలకి దూకుతారు. మార్గక్రములు శాఖాచక్రమణం చేస్తుంటాయి, ఈ శాఖ మీద ఆ శాఖ మీద. బ్రహ్మచారి ఆ దశలో అట్లా చదువుకి ఇది సరిపోతుంది అనుకోకూడదు. అన్ని బొమ్మలు దూకాలి, అన్ని చదవాలి. బాగున్నాయండి, చాలా సమాధానం ఉంటాయి. అది అవధానం ప్రతిపండి మామూలుగా మిమ్మల్ని అందరినీ బోధన చేశారు, సరి కాదు చేసే కానీ మిమ్మల్ని అందరినీ నిలబెట్టారు. తర్వాత చిత్రాక్షరి సంస్కృతంలో చిత్రాక్షరి అంటే మామూలుగా అవధానాలు యష్టాక్షరి నష్టాక్షరి అనే విభాగాలు ఉన్నాయి. ఈ చిత్రాక్షరి ఒక్కొక్క విభాగం ఇది. ఇది ఏమిటంటే వారు కొంత అలాసాన్ని వర్ణించమంటారు. ఆ వర్ణించమంటూ 16 అక్షరాలు ఏదో చెప్పండి అంటారు, 4 అక్షరాలు ఏదో చెప్పండి అంటారు, 3 అక్షరాలు ఏదో చెప్పండి అంటారు. అక్షరం అలా చదువుతూ చిక్కగా శ్లోకం వారు ఆ శ్లోకాన్ని ఉపయోగించాలి. ఇది చిత్రాక్షరి. విద్వాన్ సర్వ లక్ష్మీనారాయణ గారు వారు అంశాన్ని ఇస్తారు. సత్యాలో నేను ఎప్పుడైనా అడుగుతుండొచ్చు. అయ్యా మీకు ఉత్పలమాలంటే ఇష్టమా, చెప్పకమాలంటే ఇష్టమా అండి, లేదా మధ్య భాగం శాస్త్రం అంటే ఇష్టమా? ఆగిలిపల్లి వచ్చాం కాబట్టి శారదలు అంటే ఇష్టం, సింహం అంటే ఇష్టం. శ్రీ వెలిగేటి శివరామకృష్ణ పురాణం. దేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మందారమ చంద మాధుర్యమునలేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని పీచికలతో రాయంతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కార్యచకు కుయిల చేరునే కుటజములకు ఊర్నేందు చంద్రికా స్ఫురిత చకోర కమరునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష భక్త చిత్తమేది నితరంబు చేరనేస్తూ వినుత గుణశీల మాటలు వేయునేలా. పోతన గారు రాసినటువంటి ఈ పద్యం ఎక్కడ ఎవరు పాడినా అందరూ తప్పటిప్పుడు మళ్ళీ పాడుకుంటారు. మందార పుష్పములు, అందులో ఉండే తేనె,
ఆ తేనె తాగడానికి అలవాటు పడినటువంటి తుమ్మెదలు మామూలుగా మనకి జిల్లేడు ఇటువంటి పిచ్చి మొక్కలు పూలలో ఉండే తేనె కోసం వెళ్ళవు. మందార మకరంద మాధుర్యం ఉన్న తేలు, మాధుర్యంలో తేలు ఉంది అనుకోకండి, మాధుర్యంలో తేలేటువంటి చక్కగా తెలుగు నేర్చుకోవాలి. తెలుగు సగం నేర్చుకుని తక్కువ అర్థం చెప్పుకోకూడదు. చక్కగా మామిడి చెట్టు మీద కూర్చుని మామిడి చిగుళ్ళు తిని కూసేటువంటి కోయిల వేరే కొమ్మల మీదకి వెళ్ళి వేరే చెట్ల మీద కూర్చోదు. ఇటువంటివి ఈ చక్కని ఉదాహరణలతోటి 1000 మాటలు ఎందుకయ్యా, నీ ఎందు మనస్సు లగ్నమైనటువంటి వారు వేరే దారిలో వెళ్ళారు కదా అని ఈ పద్యంలో మనకి భాగవతంలో తెలుగులో బోధనగా చేశారు. 5వ అయ్యా లోకంలో ఓటు చోరీ పెద్ద ఉద్యోగం సాగుతుంది. ఓటు పోతాడు మీరు ఏమంటారు? తెలుగులో కూడా ఓట్లు ఉన్నాయి. అంటే ఎక్కడికప్పుడు తెలుగు భాషకి ఎట్లా కాపాడుకోవాలో నేను అది చూస్తూ ఉంటాను. రథం లాగేటప్పుడు, స్వామివారికి రథం లాగేటప్పుడు కానీ ఇటువంటి దాని వేగం ఆపడం కోసమని మధ్యలో ఒక చెక్క దొంగలాంటిది పెడితే దాన్ని ఓట్లు అంటారు. కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు జనం లాగేస్తుంటారు రథం. అది అదుపు తప్పిందంటే జనం మీద వెళ్ళిపోతుంది. పెద్ద చక్రాలు చాలా భయంకరం, పెద్ద వేగంగా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా దానికి ఓట్లు వేసేవాడు. అంటే చక్రం తిరుగుతున్నా కానీ తీసివేసి వేస్తుంటారు. అటువంటి ఓట్లు కనుక దొంగిలిస్తే రథం జనం మీదకి వెళ్తుంది, ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఓట్ల దొంగలు ఉండకూడదు. సభాచల వ్యాఖ్యాన నరసింహస్వామి వారిని స్వేచ్ఛావృతంలో ఆసుగా వర్ణించాడు. నవనార సింహములలో వివిధములు రూపములను వీక్షింపదగున్ స్తవనీయ బిందు చూడగా నవమైనదిగా వ్యాఘ్ర నరసింహమిటన్. శుభవ్రతుడని ఆయన ఎవరో తపస్సు చేశాడని, అందువలన దీనికి శోభనాథుడు అనే పేరు వచ్చిందని నిక్షేత్ర మహాత్మ్యంలో చెప్తారు. రాముడి గురించి కాబట్టి ధర్మంలో రాపతల్లో పచ్చఖం సామి కల్లేనం నారాయణస్స సారిసం మనకి తెలియపడైనా ప్రాకృతాలు వాడుతున్నాం. రాజ్ఞి సంస్కృతం, రాణి ప్రాకృతం, తెలుగులో రాణి. మనం తినేది అన్నం అంటే సంస్కృతం, అన్నం అంటే లేదా వన్నం అంటే అది ప్రాకృతం. తర్వాత ప్రారంభాక్షరం నిషేధం లేదండి. ఉత్త నిషేధం నిర్లక్ష్యం. పలు పలు తల్లిలో ప్రకారం నిషేధం, కవిలో కదా, దానంలో రవంలో రకారం, పలు దావులు నిషేధం లేదండి. పకారం, చామంతులు చకారం, చామంతులు లుగు పలుగు లకారం నిషేధం. గో నాన్నలో విందు కోరపోయినట్టు పలుదారులు పలుకు గొంతు. ఆరవక్షం ఓడో కాదు ఆరవక్షం మా పంక్తిలో పలు నమర్గంలో టకారం అయితే టకారం వేసుకోండి. లకారం నిషేధం. గా నిషేధం లేదండి. నిమ్మకాయలు లక్ష్మీదుల చుమ్ అంతగా అక్కడికి నిషేధాక్షి రెండవ కాలంలో పూర్తయింది. అవధానంగా చెప్పేస్తారు నెక్స్ట్ ఆవృత్తిలో. అయ్యా అవగాహన గారు చంద్ర వెళ్ళిపోండి. 8 మంది ఎదురుగా కూర్చొని 2 మా 8 మంది 8 సైకిల్గా చూస్తారా, అంత భార్యగా చూస్తారా? భరతుడు ముందు రసములు 8 చెప్పాడు. అష్టావయవ రసహ అన్నాడు, శాంతోపి నవమ రసహ అన్నాడు. అందువలన శాంతంగా కూర్చుని అందరూ అష్టావధానం అంతా వినేది అది 9వ రసం. 9 మంది 8 రసాలు అష్టావయవ రసహ. ఈ భాషలోనే చదువుకున్న పూర్వ విద్యార్థి మా గురువులంతా సరస్వతి స్వరూపులు. వారి గురించి ఒక చిన్న గడ్డపద్యాలను చెప్పి ఆలోచిస్తాను. వజ్జలు అగిరిపల్లిని వెజ్జులుగా మందులట్లు విన్నాణమునే పచ్చకు తెచ్చిని కావున వజ్జంగుల పూలు తల్లి కొలుతుం వారి. వజ్జములు అంటే గులాబీ పూలు. మా గురువుని పుష్పమాల గురించి చేసింది చాలా సంతోషం. తర్వాత దర్శనని ఇందాక ఒక
ఒక పదం చెప్పారు. పూజితనుజ మహీతలే. సమస్య సంజయనే కానీ అజ్ఞానం అవ్వదు కదా. స్వామీచీన్య సమన్వయం వసగి. స్వామీజీన్యం అంటే తగిన విధంగా ఔచిత్యంగా సమంజసంగా. శిష్యశ్రేణి మాణిక్యముల్. శిష్యశ్రేణి మాణిక్యముల్. గురుగారు చేస్తే అంత బాగుంటుంది. మరి అక్కడికి 7వ పదం కూడా చెప్పేసే సమస్య. ఇంకా చిత్రాక్షరి ఎక్కువ వర్షం అడగండి మీరు. ఒకటి సకారం. సకార. గురుగారు 7 శ్రీ. సమాధిత్య శ్రీ. సమాధిత్య. తర్వాత అయ్యా పురాణం. నవాసనలనందించు సారంగమేనా నన్నొల్లదటంచు గంగపై పల్కాకంతపం ఉంది యోషానాసాకృతి రాచే సర్వసుమన సౌరభ్య సంవాసే పూర్వం ప్రేక్షణ బాలికా మధుకరే పుంజంబులు ఇర్వంకలం. మంచి పద్యం ఇది. ప్రబంధ పారిజాతం మళ్ళీ మాట్లాడితే మంచి పద్యం. వశచరిత్రలో రామరాజభూషణుడు ఎన్నో చమత్కారాలు చేశాడు. సంగీత పరంగా, సాహిత్య పరంగా, శబ్దాలంకార పరంగా ప్రత్యేకత కలిగినటువంటి కవి రామరాజభూషణుడు. ఆయన ఈ పద్యాన్ని ఒక ఆయన దగ్గర నుంచి దొంగిలించాడు అని చెప్పుకుంటూ ఉంటారు. గొప్ప వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఒకరి అధికార శక్తియో ఉగ్రతపము పాండితి కళా నైపుణి ప్రభవము ప్రజకు రేగై. ప్రజలు భరించలేరు వాళ్ళని చూసి. అల్ప లోపంబులెన్ని. వాళ్ళ చిన్న లోపాలు ఏవో వెతుకుతారు. వెతికి గుజగుజలు పోగుతుందురు భుజనులకు. వాళ్ళ గురించి గుసగుస చెప్పుకుంటూ ఉంటారు. అది మానవ స్వభావం. అట్లా ఈ గొప్ప పద్యాన్ని ఆయన రాస్తే ఇది తిమ్మన గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు అని. ఆయన నంది తిమ్మన గారి పేరు ముక్కు తిమ్మన గారు అంటారు. ముక్కు పద్యం ఇది. ఈ పద్యం ఆయన యొక్క ముక్కును అందంగా వర్ణించిన పద్యం కనుక ముక్కును బాగా వర్ణించాడు. ముక్కు తిమ్మన్న అని పేరు పెట్టారు. కానీ అది కాదు. అందువల్ల నానాసూల విధాన వాసనలను ఆనందించు సారంగము అన్ని కోల మీదకి వెళ్ళే తుమ్మెద ఎలా నన్ను వల్లదు అటంచు. నా దగ్గరికి ఎందుకు రాదు అని సంపంగి పువ్వుకి లోపల ఉడుకుంటుంది అనమాట. నా దగ్గరికి రాదు, అందరి దగ్గరికి పోతుంది. ఎలా నన్ను అటంచు. గంధపలి అనగా సంపంగి పువ్వు పేరు సంస్కృతంలో గంధపలి. పలు కాకం తపం మంది. దానికి ఒంటికి బాగా కాక పుట్టింది. దాంతో తపస్సు చేసింది. తపస్సు చేసి ఈ గిరిక అనే ఈ కథానాయకు యొక్క ముక్కుగా పుట్టింది. యోషానాసాకృతి పూని అంటే మన వాళ్ళు కవులు మన అవయవాలు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాంతో పోలుస్తూ ఉంటారు. దాని కవి సమయం అంటారు. ముక్కుని సంపంగి పువ్వుతో కానీ నువ్వు పువ్వుతో కానీ ఇట్లా పోలుస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది అని. అందువలన అది తపస్సు చేసి ముక్కుగా పుట్టింది. ఈ అమ్మాయి ముక్కుగా పుట్టింది. మరి ముక్కుగా పుట్టి ఏం సాధించింది? విమేదలు వస్తాయా అంటే వచ్చినట్టు. ఏమిటవి అంటే ఆమె 2 కళ్ళు ఆ కనురెప్పలు అవి నల్లగా తాడుకు పెట్టుకుని ఉన్నవి 2 తుమ్మెదలు 2 వైపులా వచ్చినట్టుగా ఆ సంపంగి పువ్వు సంతోషించి యోషానాసాకృతి పూని ఆ ముక్కు రూపాన్ని పొందింది. తాను పొందిన ఇరువంకలం 2 వైపులా కూడా ఈ ఆమె అమ్మాయి కళ్ళు కలిగిస్తుంటే తుమ్మెదలు ఎగురుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. అంటే అది కంటి వర్ణం, ముక్కు వర్ణం. ఇవన్నీ చేసి మొత్తం మీద తుమ్మెద తన తపస్సుతోటి తన కోరిక తీర్చుకున్నది అన్నట్టుగా చమత్కారంగా ఈ పద్యాన్ని ఇందులో వర్ణించడం జరిగింది. రామరాజభూషణుడు కులవాళ్ళకి నచ్చినట్టుగా ఉంది, చప్పట్లు కొట్టారు. కాబట్టి చక్కగా కవిత్వంతో అటువంటి ఆనందం కలుగుతుంది కనుక మీరు చక్కగా కవిత్వం కూడా చదవండి అప్పుడప్పుడు. వేదం నిండా కలిగించే బట్టి మాట్లాడుతుంది. వేదమంతా కలిసి భయం అంతే కదా. అయ్యా 4వ అక్షరం
ధర్మవు ఆసు ఆసులు ఉంటారా ప్రాకృతంలో రావణాకాష్టాన్ని ఆసువుగా వర్ణించారు. రేపు రాబోయే దసరా చివర దీపావళి అందరూ అదే చేస్తారు కదా అన్ని చోట్ల. ఎప్పటికీ కలియుగం ఇప్పటికే ఆది సాగట్లేదు. ఎక్కడ ఈ గొప్ప గొప్పలోనూ ఉంది రావణ. రావణ సపహావేణ వాక్యత బాగుపడిపెట్టు. రావణ సపహావేణ పరిహూదో హుదాసనో సామిపాణేన సందగ్ధం కాఠే సహాది మన్నునా మన్నునా. ఇప్పుడు దానికి ఛాయ రావణస్య ప్రభావేన పరిభూతో హుతాశనః స్వామి బాణేన సందగ్ధం కాష్టే దహతి మన్యున మన్యున. ఇప్పటికీ తగలబెడుతున్నామన్నాడు. అప్పుడు పొందిన అవమానం రావణుడి నుంచి అగ్నిహోత్రుడు పొందిన అవమానంతో స్వామి ఒకసారి బాణం వేయగానే తగలబెట్టడం మొదలు పెడితే మనం ఇప్పటికీ దహిస్తూనే ఉన్నాం. వాడు ధర్మాన్ని హింసించాడు. అటువంటి ధర్మాన్ని హింసించిన వాడిని ధర్మస్వరూపుడు రాముడు బాణం కూర్చోబెట్టి కాల్చాడు. ఇప్పటికీ ఆ ధర్మ బాణం తోటి కొడుతూనే ఉంటారు, వాళ్ళు కాలుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ధర్మానికి అధర్మాన్ని ఇప్పుడు కాలుతూనే ఉన్నారు, కాలుతూనే ఉన్నారని ఒక సందేశం చెప్పారు. రాగి అనే లెక్కలు ఎప్పుడు నిత్యం లెక్క అన్నమాట. వననాథం ప్రత్యక్షం స్వామి కళ్యాణం నారాయణ నారాయణస్స సారిసం తద్దో సమిద్ధి చ సాహు నిత్యం క్షణతి సోహణ. ప్రాంతంలో వియోగాక్షాల సంయోగం ఉండదు, ద్విత్వాక్షాలు ఉంటాయి. కానీ శృంగో నీలో ఒకటి ఉన్నాయి అంతే. మిగతా మనకు ద్విత్వాక్షాలు ఎక్కువ ఉంటాయి. చిత్రాక్షరంలో 16 చెప్పంటారు. దానంలో అలాగే మనం నవరాత్రులు 9 రకాల అలంకారాలు చేస్తాం అమ్మవారికి. మీకు ధనలక్ష్మి అలంకారం తీసుకోవాలి, శారదాదేవి అలంకారం తీసుకోవాలి, కనకదుర్గ తీసుకోవాలి. ఈ త్రికూట స్వరూపిణియే అమ్మవారు ఉంటుంది. అది దేహంలో కూడా చూస్తే ఇదిగో ఇది వాగ్భోగ సరస్వతి అవతారం చెప్తారు, బాల అవతారం చెప్తారు. ఇది మధ్యభోగం లక్ష్మీ అవతారం. కచ్చలో భాగధారణ ఇది అమ్మవారి యొక్క అవతారం, లలితాదేవి అవతారం. దానికి 3 మన దేహంలో ఉన్నాయి. చాలా మంచి వాహిక శరీర పరంగా మంచి అర్థం చెప్పారు పార్వతి గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు నిషిద్ధాలు రండి. తొలి పలుకులండ్రు వాణిని కలదే వాణిని సాటి కలసి చదువుడి. దత్తపది 3-4 పదాలు కలిపి చెబుతారు. రాజితం త్రిగుణాతీతం పూరిత విహ భారతే పూరిత విహ భారతే. అక్కడ దత్తపది 4 పదాలు చెప్పడం జరిగిందండి. సంస్కృత బాగా చెప్పి పూర్తయిపోతుంది. రామయ్య ఆగిపై పుట్టిరి అహంతన్ గౌతమాకారులకు రామబ్రహ్మగురుత్తం. అక్కడికి సమస్య పూర్తయిపోయింది. చిత్రాక్షరంలో 2వ పాదంలో 13వ అడిగారు. అది చెప్పేసి 2 పాదాలు చెప్పేది. రామోజేతి సర్వదా 3వ పాదం రామాయణ కథాసార రామావతార గుంచిక. బాగుందండి. ఇక్కడ 4వ పాదాలు చిత్రాక్షరం చెప్పడం జరిగింది. ధారణాంశాలు 5 పూర్తి అయిపోయి ఇప్పుడు ఇంకా ఈ 5 పద్యాలు ధారణ సమర్పిస్తారు. ఇందులో వర్ణన, దత్తపది, చిత్రాక్షరి, నిషిద్ధాక్షరి, సమస్య ఈ 5 అప్పగిస్తారు. అప్పగిస్తే అక్కడ మాత్రం అవధానంతో కూర్చోండి. ఈ అవధానంతో పార్వతి వారు చతుర్భాషావధాని కీర్తి పొందుతారు. అప్పుడు చతుర్భాష అవధానం మాత్రం పార్వతి వారు మాట్లాడారు. అది కూడా ప్రముఖమైన స్థలం. యోగ్యమైన ఆగిపోయి శోభరాత్రి స్వామి యొక్క అనుగ్రహం ఈ నెల యొక్క మహిమ. ఇప్పుడు అవధానం ప్రారంభించారు. వదనాంశం పచ్చఖం స్వామి కళ్యాణం నారాయణస్స సారిసం సద్దో సమిద్ధి సమిద్ధి హోతు నిత్యం ధనతి సోహణం. ఛాయ అని సంస్కృతంలో దీనికి చెబుతుంటారు. ప్రత్యక్షం స్వామి కళ్యాణం. ఇక్కడ మనకి కొండ మీద స్వామివారి కళ్యాణం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అది నారాయణస్స సారిసం, నారాయణస్య సదృశం అన్నమాట. నారాయణుడి కళ్యాణం ఎలా జరుగుతుందో నరసింహస్వామి కళ్యాణం కూడా అలా జరుగుతుంది. అప్పుడు సద్దో సమిద్ధి హోత్. ఆ శబ్దం ఆయన అడిగింది పెళ్లి వేయడం. ఆ పెళ్లి వేయడం చాలా సమృద్ధిగా అది అవుతుంది.
మనకి ఇక్కడ నిత్య కళ్యాణం స్వామివారికి జరిగితే నిత్యం ధడతి సోహనం. సోహనం అంటే శోభనం అన్నమాట. అది మనకి చాలా మనోహరంగా వినిపిస్తుంది. అందువల్ల ఇది శోభనాది అయింది. తర్వాత వాకట్టు అంటే నిషిద్ధాక్షరి. తలతున్ కొనలై మనసల్ పలుదాములు పలుకు గొంతు పంటలనిచ్చును. పలుదాములు పలుకు గొంతు పంటలనిచ్చును. వెలి పలుకులు అంటారు వాణిని కలదే వానికి సాటి కలిసి పలుకుడి. భారతంచ సదా భూయాత్ పూజితంచ మహీతలే. రాజితం త్రిగుణాతీతం పూరితమిది భారతేన. పూరితమిది భారతం అనగా గుణత్రయమునకు భిన్నంగా ఉండేటువంటి ఉత్తమమైన జీవితాన్ని ఎప్పుడు ఇచ్చేటువంటి భారతంలో భారతదేశంలో భారతం ఉంది కాబట్టి ఆ భారతం ఆ విధంగా మనందరినీ నిరంతరము గుణత్రయాతీతంగా ఉండేది భారతదేశాన్ని ఇతర దేశాల్లో ప్రపంచంలో గొప్పగా పెట్టారు. తర్వాత సమస్య నామ బ్రహ్మ దయా విశేషమున్న శాస్త్ర గ్రంథి సంజ్ఞాయమౌ ప్రేమన్ వత్సలత వరిష్ఠతం తద్వేదాంత సంజ్ఞాయతం రామీచీన్య సమన్వయం మొసగి శిష్యశ్రేణి మాణిక్యముల్ రామయి అగిరిపల్లి పుట్టిరి అహంతన్ గౌతమాకారులై రామ బ్రహ్మ దయా విశేషమున శాస్త్ర గ్రంథి సంజ్ఞాయము. చిత్రాక్షరి శ్లోకం. సత్యధర్మౌ సమాశ్రిత్య రామో జయతి సర్వదా. రామాయణ కథాసార. రామావతార కుంచిక. కుంచిక అంటే తాళం చెవి. రామావతారం ఏమిటో తెలుసుకోవాలంటే తాళం వేయాలి అంటే ఇదే తాళం. సత్యధర్మములను నేను కాపాడుతాను, దానికోసం ఉన్నానని రాముడు చెప్పాడు కాబట్టి అంత రామాయణానికి తాళం చెవి ఏంటంటే సత్యధర్మం. అక్కడికి అసమాన సార్వభౌమ శతావధాని అత్యధిక శతావధాని అంటుంది రామనాథ ప్రసాద్ గారు. ఈ రోజుతో ఇక్కడ చతుర్భాషాష్టావధానిగా అవుతుంది.